లక్కీ 3 రోజులు కనపడకుండా పోయావు. అవును. ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను నల్లలో నేను లేపుకుని వెళ్ళిపోయావా, లేకపోతే పార్క్ లో ఎవరినైనా అంకుల్ ముసలో ఏమైనా లేపుకుని వెళ్ళిపోయావా? ఇదేం మాట్లా దొంగ సచ్చిన వాడా. నేనేదో ఈవెంట్ కి వెళ్తే, అది ఏ ఈవెంట్? ఈవెంట్ కి ఇది రెస్టారెంట్ ఒకటి ఓపెనింగ్, దానికి బకెట్ మాస్టర్ వాళ్ళు పిలిచారు, వెళ్ళాను. 3 రోజులా? అంటే కటింగ్ 3 రోజులు చేశారా? లేదు లేదు, విజయవాడలో ఒక రోజు చేసాము. Oh my God. చీరాల్లో ఒక రోజు చేసాం. ఒక రోజేమో దుర్గమ్మ టెంపుల్ కి వెళ్ళి, అందుకే 3 days. గుడి అంటే దండం పెట్టుకుంటే వాటర్ లో రిబ్బన్ కటింగ్ ఒకటి, రెస్టారెంట్ లో ఒకటి, 2 రిబ్బన్ కటింగ్ చేసి వచ్చు హైదరాబాద్. బాగుంది రిబ్బన్ కటింగ్. రిబ్బన్ కటింగ్ వెళ్ళి అందరం వెళ్ళాం, 15 మంది వెళ్ళాం మంచిగా. 15 మందా? ఒక్కదానివే? 15 మందా? ఒక్కదానివే? అందరం లేడీస్ జెంట్స్ అందరు కలిపి. అలా చెప్పి అంటే 15 మంది అంటే నువ్వు ఒక్కదాని 15 మంది? నేను నీ బుర్ర ఎప్పుడు చెత్తగానే ఆలోచిస్తున్నా. చెత్త. నువ్వు రోజుకి ఒక అమ్మాయితో వీడియోలు చేస్తావు కదా, లంగావాణీలు వేసుకొని లుంగీలు కట్టుకొని, అందుకే నీకు ఆ బుద్ధి, లింగి ఇప్పుడు దాకా నీ ఆలోచన. అవును, లుంగి కట్టచ్చుగా కృష్ణ, ఒకసారి చూస్తాను ఎలా ఉంటావు. నువ్వు లుంగిలో ఎలా ఉంటావు చూడాలని, నన్ను లుంగి కట్టుకో కృష్ణ ఒకసారి. నేను అసలు ఇప్పుడు దాకా లింగియే కట్టలే. షార్ట్ వేసుకున్నావు కొని? షార్ట్లు ఎప్పుడు ఉంటాయి కదా, షార్ట్ చూపించాడు. షార్ట్ ఎప్పుడు ఉంటది లోపల. ఓకే. అయితే ఈ 3 రోజులు నువ్వేం చేసావు ఇంతకే? నేను సాంగ్ చేసా, సండే రిలీజ్ అయింది. మంచిగా సాంగ్లు, కంటెంట్ వీడియోలు అవన్నీ చక్కగా ఈ 3 రోజులు కొత్త కొత్త అమ్మాయిలతో, కొత్త కొత్త వాళ్ళతో చేసేసుకున్నావు. కొట్టేసా అని వాళ్ళు మరి కొట్టాలి కదా, కొట్టపోతే పని అవ్వదు. కొత్త వాళ్ళతో నువ్వు పని చేసుకొని నన్ను ఎందుకు అంటున్నావురా? ఎక్కడికి వెళ్ళావు? కర్రోడు లేపుకెళ్ళి. కర్రోడు నీకు తెల్లారితే ఇక్కడే కనబడతాడు. ఆడు 3 రోజులు కనపడలేదు. ఆడేం పని మీద పోయాడు? ఆడు కనబడిపోతే నేను లేపుకెళ్ళిపోయినా, నా కర్మ కాకపోతే. మరి అంతే కదా. వీడియోల పరంగా కర్రోడు ముద్దు పెట్టాడు, కర్రోడు టచ్ చేసాడు, వీడియోలు పెట్టేది ఎవరు? నువ్వే కదా. అవును, వీడియోల పరంగా ఎన్నైనా చేసుకుంటాం. ఫ్రెండ్స్ మంచి ఆఫర్. వీడియో పరంగా ఏమైనా చేస్తారంట, వచ్చి ముద్దు పెట్టేయండి వీడియో అని చెప్పండి. అంతే, వీడియో పరంగా వీడియో అని చెప్పండి. నేను వితౌట్ కెమెరా అలా ఉండను, నా క్యారెక్టర్ అది కాదు. విత్ కెమెరా నేను కూడా అదే చెప్తున్నా. ఏం చెప్తున్నా? ఫోన్ లో కెమెరా ఆన్ చేసుకుని వచ్చేయండి, ముద్దు పెట్టుకోండి లక్కీ ఆంటీని. పేమెంట్ ఇచ్చేయండి. పేమెంట్ ఎలా ఇస్తారు? నల్లాడు ఇచ్చాడే ఏంటి? అడగండి పేరెంట్స్. నల్లాడు ఇచ్చాడా? ఇస్తేనే చేసుకుంటున్నాం. మరి వాడి దాంట్లో వాడు, నా దాంట్లో నేను. నాకేమో వాడి దాంట్లో వాడుకుంటున్నాను. పాయింట్ విన్నారా? నాకు నీకు, నాకు నీకు అంటే అంతే. వాడికి ఒక వీడియో నేను చేసిస్తున్నా, నాకు ఒక వీడియో వాడు చేసిస్తాడు. నీ దాంట్లో కనపడుతున్నాడు, దాంట్లో నీ వీడియోలు కనపడతా. మరి వాడు వేసుకోవట్లేదేమో, యూట్యూబ్ లో వేస్తున్నాడు, ఇన్స్టాలో వేస్తున్నాడు నా వీడియోలు. వాడు ఏడాస్తున్నాడు, కనపడుతున్నాడు. వాడు ఊకే ఆ సినిమా ఈ సినిమా అని గొట్ల సింపుకోవడమే సరిపోతుంది. ఎప్పుడు వేస్తాడు? నువ్వు ఇచ్చావారా? అట్లా వచ్చిందా? బాగానే ఉంది అయితే కథ. మరి వీడియోల పరంగా ఏదైనా గానీ నువ్వు ఇచ్చావా? నువ్వెందుకు మాట్లాడతారు మధ్యలో? మైక్ లేదు అక్కడ, వినబడిద్ది. కట్ చేయక్కర్లా, పాజ్ లో పెట్టావా? మాట్లాడమా అసలు. ఆడంటే సినిమా గురించి చెప్పుకుంటున్నాడు అనుకో, మరి నువ్వేం చేస్తున్నా? నేను నా గురించి చెప్పుకుంటా. ఏమని? నల్లాడు ముద్దు పెట్టాడు, అంతే. ఏదైనా నా వరకే నేను మాట్లాడుకుంటా. మధ్యలో ఆడేలాగా ఈడేలా గానీ ఎవరెవరితో ఎత్తి పెట్టుకొని వాళ్ళని తిట్టుకొని తుమ్ముకొని అవన్నీ నేను చేయను. నాది నేనే చెప్పుకుంటా. నీవే. ఇప్పుడు ఈ నల్లోడు నాతో పాటు చేస్తాడు కాబట్టి కర్రోడా నేను కంటెంట్ క్రియేట్ చేశాను. నువ్వే. నేను ఫస్ట్ కర్రోడు లేడప్పుడు నేనే ఎవరు కర్రోడా ఎక్కడున్నా సినిమాకి వెళ్దాం టికెట్లు పట్టుకురారా నేను క్రియేట్ చేస్తా కంటెంట్. ఆ కంటెంట్ బాగా వెళ్ళింది కాబట్టి వీడు కనిపించాడు పార్క్ దగ్గర. నల్లగా ఉన్నాడు కాబట్టి పెట్టి వీడు నల్లగానే ఉన్నాడు కదా. ఆడు తమ్ముడు. ఆడు కుమార్ కర్రోడు. ఫ్రెండ్ కాదు, తమ్ముడు కాదు, అన్న కాదు, లవర్ కూడా కాదు, కుమార్ అంతే. ఇప్పుడు ఒక అబ్బాయితో మనం తమ్ముడు అన్నయ్య రిలేషన్ మనం ఒక నేమ్ పిలిచామనుకో, ఏది పిలిస్తే దానికే కట్టుకుంటుంటాను నేను. ఇప్పుడు అన్నయ్య తమ్ముడు అని వాడిని పిలను, ఎందుకంటే నేను హగ్ చేసుకునే సీన్లు చేసుకుంటాను, కిస్ పెట్టుకునే సీన్లు చేసుకుంటాను. అన్నయ్య తమ్ముడు అని ఆడుతో నేను అలా బిహేవ్ చేయలే. అది ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరంటే ఇదే. అర్థాలు వేరంటే అర్థం కాని మగవాళ్ళకి అర్థం కావాలి, అర్థమయ్యే మగవాళ్ళకి అర్థమవుతాయి. అంటే ఇందులో మొగల్లో కూడా వెరైటీ మొగళ్ళు ఎలా ఉంటాయి? ఇప్పుడు అన్నయ్య అని పిలుస్తాం, కొంతమంది మగవాళ్ళు బయటికి చెల్లి అని పిలుస్తారు, అయినా కానీ సరసాలు ఆడతారు. నేను అలాంటి వాళ్ళు ఇంతమందిని చూసానండి. చెల్లి అంటే సరసాలు ఆడతారు, కిచ్చులు చేసుకుంటారు, రగ్గులు చేసుకుంటారు. అలాంటివి నాకు నచ్చవు. ఐ డోంట్ లైక్ దిస్ బ్యాడ్ రిలేషన్.
మరి నేనేమైతే అడెంత కుమార్ నేను నువ్వు కృష్ణ బెదవాడ కృష్ణ ఆ, నువ్వు కూడా అంతే సేమ్. ఆ, అంటే అన్నయ్య తమ్ముడు లవరు ఏది కాదు. ఆ. నేను హక్ చేసుకుంటాను, నేను కిస్ చేసుకుంటాను, అమ్మో. అంతవరకు. అమ్మో. అంత మాత్రం ఏమైపోద్దండి, ఆ. కాలం నువ్వు కూడా హక్ చేసుకో, నువ్వు కూడా కిస్ పెట్టుకో, అంతవరకు వీడియోల వరకు. కానీ పేమెంట్ ఇవ్వు. పేమెంట్ యా, ఇది నా ఊత పదం. గేదేలే పేమెంట్ ఇవ్వాలా, వీడియో తీసుకోవాలి అంతే. వీడియో పరంగా మాత్రమే. మళ్ళీ అందులో కూడా ఒకటి ఉంటది, లిప్ టు లిప్ కిస్సులు ఉండవు. మళ్ళీ ఈ ఆడ కేవలం దొరికింది ఇక్కడే. అందరూ నాయన. లిప్ టు లిప్ కిస్సులు ఉండవు, ఇక్కడ మాత్రమే, ఇక్కడ మాత్రమే, ఆ. ఇక్కడ మాత్రమే కిస్సులు. ఆ. మళ్ళీ లిప్ టు లిప్ కిస్ ఇస్తే అది అంటే వేరే లిప్ లిప్ కిస్ కాకుండా ఎక్కడైనా ముద్దు పెట్టుకోవచ్చు. ఎక్కడ అన్నంటే ఇక్కడ 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 అంతే, 3 చోట్ల. యా. ఆ, ఇంకెక్కడా లేదు. ఇంకెక్కడ లేదు. ఎందుకని అంతే కంటే. అక్కడ రాసుకున్నావా? అంటే నా మొహం వరకే లేదు, రాజ్యాంగంలో ఏమైనా రాశారా 3 ముద్దులే పెట్టుకోవాలని? ఇది నా రాజ్యం, లక్కీ రాజ్యం. ఆ, ఈ మెడకాయ నుంచి ఆ, ఈ తలకాయ వరకు ఆ. ఎక్కడైనా ముద్దులు పెట్టుకోవచ్చు. ఆ. మధ్యలో ఈ లిప్స్ వదిలేయాలి. అది ఆ లిప్సే పాపం చేసినాయి. లిప్స్ పాపం చేయలే. లిప్ మీద ముద్దు పెట్టాలంటే ఒక అదృష్టం ఉండాలి, ఆ, ఒక లక్ ఉండాలి. ఆ. అంటే అది ఏం కంపెనీ, ఏ ఫేవర్ అని తెలియాలి కదా. అవి పోస్తావు నాకు కదా. తెలిస్తే చాలు. ఆహా. అబ్బా అరే. ఓ, అరాచకం ఇది. తట్టుకోలేకపోతున్నా లక్కీ ఆంటీతో. బాగా ఎంజాయ్ చేసి వచ్చినట్టుంది. చేపలు కూడా అమ్మింది, చేపల దుకాణం పెట్టింది. చేపల వీడియో చేసానని చేపలు అమ్ముకుందని అంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇది కరెక్టేనా? ఆ వీడియో మీరు చూస్తుంటే మీరు అడగండి, నిజంగా చేపలు అమ్ముకున్న వాళ్ళు ఎలా అయితే ఉంటారో సేమ్ అదే గెటప్. హాయ్ చేపలు అంట. అవునండి. సముద్రం దగ్గరికి వెళ్ళింది, ఆ. సముద్రంలో చేపలేగా ఉంటాయి. చేపలు ఉంటాయి అంట. ఈ చేపలు ఎందుకు ఉన్నాయి ఇక్కడ? చేపలు ఇంకొచ్చి చెప్తా. ఎందుకు ఉన్నాయి అనలేదురా, ఆ, ఎండు చేపలు అన్న. ఎండు చేపలు అల్లా ఆ. ఎందుకు ఉంటాయి అన్నాను. ఎండు చేపలు ఫ్రెండ్స్, ఇవి పచ్చి చేపల పరిగెలు అంటారు. బాగా ఏపుకొని ఉప్పు కారం జల్లుకొని పప్పుతో తింటే ఉంటది, సూపర్ ఉంటది. ఆ, నువ్వు తిన్నావా మరి? అక్కడ 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 తిన్నా, ఆ, మా ఊర్లో తిన్నా. అక్కడ చేపలు తిన్నా, అక్కడ మీ ఊరు చేపలు తిన్నావు. కానీ చెప్పిందేమో ఇక్కడ. అవును, ఎక్కడ చేపైనా చేప. ఇప్పుడు బెదవాడ కృష్ణ, కృష్ణకాంత పార్క్ లో ఉన్న బెదవాడ కృష్ణ, ఆ, ఏంటి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న బెదవాడ కృష్ణ, ఆ. మన కృష్ణానగర్ లోనే బెదవాడ కృష్ణ. ఆ, నువ్వు ఒకడవే కదా ఆ. చేప అయినా అంతే, ఎక్కడున్న చేపే. అంటే చేపల్లో రకాలు ఉంటాయి. అందుకే పట్టి చేపడ పరిగె అన్నాగా. ఆహా. ఆ, దాని పొడుగు ఎంత పొడుగు ఉంది ఫ్రెండ్స్, దాన్ని పట్టి చేపడ పరిగె అంటారు. ఇలా పాములు ఇలా పొడుగ్గా ఉంది. పిత్త పరిగెలే అంటారు. ఈత పరిగెలు అంటే ఎంత ఉంటాయి. ఆ.